పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 52వ వచనం. 26వ అధ్యాయము 52వ వచనం. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున చాలు ఈ ఒక్క మాట చాలు. నాతో చెప్పండి ఈ మాట. యేసు, అందరూ చెప్పాలి. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. అందరూ చెప్పండి. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. ఆమేన్. జాగ్రత్తగా విందాం. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే అక్కడ రాయబడిన మాట చెప్తున్నాను. యేసయ్య తన శిష్యుడైనటువంటి పేతురయ్యతో చెప్తున్న సందర్భం. పేతురయ్యతో మాట్లాడుతూ యేసయ్య ఏమని చెప్తున్నాడు అంటే, నీ కత్తిని తిరిగి నీ వరలో పెట్టుము. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశింతును. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడు. కాబట్టి నీ కత్తి నీ వరలో పెట్టు అని యేసయ్య తనను వెంబడిస్తున్న శిష్యులతో యేసయ్య చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతున్న ఆత్మ సంబంధమైన పాఠం ఏంటి? కొన్ని వచనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు, కొన్ని లేఖనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ వచనం వెనకమాల మనం చదువుకున్న ఈ లేఖన వెనక దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆధ్యాత్మిక సత్యం గ్రహించే మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. జాగ్రత్తగా వినండి. పేతురు ఎవరంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే పేతురు యేసయ్యను ప్రేమించేవాడు. చెప్పండి, ఎవరు? యేసయ్యను ప్రేమించేవాడు. ఒకసారి యేసయ్య పేతురుతో మాట్లాడుతూ, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను శుభవార్త 21వ అధ్యాయంలోనికి రండి. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా పేతురు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు యేసయ్య ఎవరితో మాట్లాడుతున్నారా అంటే పేతురయ్యతో మాట్లాడుతున్నారు. ఏమని? పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టుము. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడు. కత్తి పట్టుకున్నవాడికి నాశనము ఖండితముగా నియమించబడి ఉన్నది గనుక నీ కత్తిని వరలో పెట్టు. నీ కత్తిని వరలో పెట్టు. ఈ సందేశం యేసయ్య ఎవరికి ఇస్తున్నాడు? చెప్పండి. ఈ సందేశం యేసయ్య ఎవరికి ఇస్తున్నారు?
పేతురు అంటే ఎవరు? యోహాను రాసిన పత్రికలో మనం చదువుకున్న వాక్య లేఖన ప్రకారము పేతురు అంటే ఎవరయ్యంటే యేసయ్యను అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. పేతురయ్య అంటే యేసయ్యను అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడు. యేసయ్య ఈ సందేశాన్ని అందరికి ఇవ్వడం లేదు. ఎవరికి ఇస్తున్నారయ్య అంటే తనను ప్రేమిస్తున్న పేతురయ్యతో మాట్లాడుతున్నాడు. పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టు. పేతురు అనగానే మీకు మైండ్లోకి రావాల్సిన విషయం ఏంటంటే ఆయనను ప్రేమించేవాడు. హల్లెలూయా, చెప్పండి. పేతురయ్య అంటే ఎవరు? ఆయనను ప్రేమించేవాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముమ్మారు అడిగాడు యేసయ్య. 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో యేసయ్య పేతురు వైపు చూస్తూ, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా, నిన్ను ప్రేమించని వారు ఎవరు ఉన్నారయ్యా? అందరూ నిన్ను ప్రేమించేవారే కదా. ఇదిగో జనాలు చూడు, నీ వైపుగా తండోపతండాలుగా వస్తున్నారు. నీవంటే ఎవరికి ఆయాసం, నీవంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరూ నిన్ను ప్రేమిస్తున్నారయ్యా అని పేతురయ్య అంటే యేసయ్య అన్నాడు, వీరందరికంటే, ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, వీరందరికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలను మేపు అన్నాడు. నా గొర్రెలను మేపు అన్నాడు. మరలా యేసయ్య అదే ప్రశ్న పేతురయ్యను మరలా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ మాట కొంచెం వ్యసనపడ్డాడట పేతురయ్య. మనసులో కొంచెం సందేహపడి, అవునయ్యా నిజంగానే ప్రేమిస్తున్నాను లేదో నీకు తెలియదా ప్రభువా? నిన్ను ప్రేమించకుండానే నా ఓడలు వదిలిపెట్టొచ్చానా? ప్రేమించకుండానే నా వలలు వదిలిపెట్టొచ్చానా? నువ్వంటే ఇష్టం కనుక, నువ్వంటే ప్రేమ కనుక, అందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను కనుక నా జీవనోపాధిని విడిచిపెట్టాను, నా ఓడని విడిచిపెట్టాను, నా కుటుంబాన్ని విడిచిపెట్టాను. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. ఆ వెంటనే యేసయ్య అన్నాడు, అయితే నా గొర్రెలను కాయుము అన్నాడు. మరలా మూడవసారి అదే పేతురయ్యను యేసయ్య మరలా అడుగుతున్నాడు. ఏమనంటే, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఒక్క మనిషిని యేసయ్య 3 సార్లు ఈ ప్రశ్న వేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని ప్రశ్న వేస్తున్నాడు అంటే, నీవు నన్ను అందరికంటే ఎక్కువగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన పట్ల కలిగి ఉన్న సంకల్పం ఏంటంటే, నీవు, ప్రత్యేకించి చెప్తున్నాను, నీవు అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేవాడవుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీకు కలిగిన సమస్తము కంటే నువ్వు దేవునిని ఎక్కువగా ప్రేమించేవాడవై ఉండాలి. హల్లెలూయా. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును పేతురయ్య గురించి యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, తల్లిదండ్రులు వదిలిపెట్టాడట, కుటుంబాన్ని వదిలిపెట్టాడట, అన్నాదమ్ములను వదిలిపెట్టాడట, ఆస్తులను వదిలిపెట్టాడట, అక్కాచెల్లను వదిలిపెట్టాడట. తన నిమిత్తము, యేసయ్య నిమిత్తము, యేసయ్యను ప్రేమించినందుకు యేసయ్య తనకున్న సమస్తమును విడిచిపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏంటి? యేసయ్యను ప్రేమించాలంటే అన్నిటిని విడిచిపెట్టాలా? లేదు. అంటే అర్థం ఏంటంటే, తల్లిదండ్రుల కంటే, భార్య కంటే, బిడ్డల కంటే, భర్త కంటే, ఆస్తుల కంటే, తనకున్న ఈవుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించారంటే యేసయ్యను ప్రేమించిన వానిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించారంటే పేతురు యేసయ్యను ప్రేమించాడు. అలా ప్రేమించిన పేతురుని యేసయ్య అడుగుతున్నాడు, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అదేం ప్రశ్న నాకు అర్థం కావట్లేదు. ఆ యేసయ్యను వెంబడించాలనే కదా దూరలు విడిచిపెట్టాడు. అసలు వాస్తవికంగా పేతురు ఎవరు? చేపలు పట్టుకునే జాలరి కదా. చేపలు పట్టుకునే విషయంలో మంచి నేర్పరితనం కలిగిన వాడు కదా. చేపలు పట్టుకునే విషయంలో మంచి ప్రావీణ్యత సంపాదించిన వాడు, జాలరిగా ఉండి మంచి సామర్థ్యాన్ని కలిగిన వాడు, మంచి స్థాయిలో స్థిరపడిన పేతురయ్యదు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడట. ఓడని విడిచిపెట్టాడు, వలను విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు. అన్నిటిని విడిచిపెట్టి పేతురయ్య యేసయ్యను వెంబడిస్తుంటే యేసయ్య పేతురయ్యను అడుగుతున్నాడు, ఏమైనా అంటే, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. అట్లా కాదు,
వీరందరికంటే, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుకనే నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుకనే నాకున్న విలువైన వాటిని, నా కుటుంబాన్ని విడిచిపెట్టి నీ వెంబడి వస్తున్నాను ప్రభువా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే యేసయ్య అన్నాడు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అయితే నీ కత్తి నీ వరలో పెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఏమని చెప్తున్నాడు? నీవు నన్ను ప్రేమించువాడవైతే నీ కత్తి ఎక్కడ పెట్టాలి? నీ వరలో పెట్టు. దేవుణ్ణి ప్రేమించే వారి దగ్గర కత్తి ఎందుకు ఉండాలండి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాడు. ఆయన, నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలవా? యేసయ్యని అడిగాడు, క్షమించండి, యేసయ్య పేతురుని అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మొదటిగా ధైర్యంగా చెప్పాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. రెండవసారి మరలా అడిగాడు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మనసులో కొంచెం వ్యసనపడ్డాడు. తన తప్పిదాన్ని తను తెలుసుకుని మనసులో కొంచెం వ్యసనపడ్డాడు. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదు నీకే తెలుసు కదయ్యా అంటున్నాడు. మరలా యేసయ్య మూడవసారి పేతురయ్యని అడిగాడు. పేతురయ్యని అడిగిన యేసయ్య ఈ ఉదయకాల సమయం ముందు నన్ను ఆయన సూటిగా ప్రశ్న వేస్తున్నాడు. నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? నీవు ఆయనను ప్రేమిస్తున్నావు? అయ్యా ప్రేమ లేకపోతే ఉదయాన్నే ఎందుకు వస్తానయ్యా మందిరానికి? ప్రేమ లేకపోతే ఎందుకు వస్తానయ్యా 50 రోజులు ఉపవాస ప్రార్థనలు? ఎంత దూరం, ఎంత ప్రయాస, ఎంత దూరం అయ్యా. ఏలూరు అక్కడికి వస్తున్నాం, ప్రతిరోజు కూడా మందిరానికి వస్తున్నాం. ప్రేమ లేకుండానే వస్తున్నామయ్యా. ప్రేమ లేకుండానే దర్శనం భాగం ఇస్తున్నామయ్యా. ప్రేమ లేకుండానే ఆరాధనకు వస్తున్నామయ్యా. ప్రేమ లేకుండానే కానుకలు వేస్తున్నామయ్యా. ప్రేమ లేకుండానే ఆయనను వెంబడిస్తున్నామయ్యా. చెప్పండి, ఇవన్నీ కూడా ఏంటి? ఆయన మీద ప్రేమతోనే కదా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రేమ వేరు, సంపూర్ణమైన ప్రేమ వేరు. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒక మాట చూడండి. 1 యోహాను శుభవార్త 4వ అధ్యాయము. 1 యోహాను శుభవార్త 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. త్వరగా టైం అయిపోతుంది. మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. స్తోత్రం చెప్పండి ఒకసారి, అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమ మన యందు సంపూర్ణం కావాలి. హల్లెలూయా. ప్రేమ వేరు, సంపూర్ణమైన ప్రేమ వేరు. ఒక ఆత్మీయుడు, ఒక విశ్వాసి దేవుని ప్రేమలో పరిపూర్ణతలోనికి రావాలి. హల్లెలూయా. చెప్పండి ఎలా రావాలి? ప్రేమలో పరిపూర్ణతలోనికి రావాలి. ఆమేన్ చెప్పండి. అయ్యగారు మాకు బైబిల్ క్లాస్ చెప్తూ ఒక విశ్వాసి, ఒక దైవజనుడు 4 విషయాల్లో పరిపూర్ణుడు అవ్వాలని చెప్పారు. పరలోకాన్ని పొందుకోవాలనుకుంటే, దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న సియోనుని స్వాధీనపరుచుకోవాలంటే కనుక ఒక విశ్వాసి కట 4 రకాలైన పరిపూర్ణతలు ఉండాలి. మొదటి పరిపూర్ణత ఏమో పరిశుద్ధతలో పరిపూర్ణుడు అవ్వాలి. ఆమేన్ చెప్పండి. మొదటిగా అక్కడట పరిశుద్ధతలో పరిపూర్ణుడు అవ్వాలి. రెండవదిగా విశ్వాసములో పరిపూర్ణుడు అవ్వాలి. మూడవదిగా ప్రేమలో పరిపూర్ణుడు అవ్వాలి. హల్లెలూయా. 1 పరిశుద్ధతలో, 2 విశ్వాసములో, 3 పరిపూర్ణ అవ్వాలి. ఎందులో పరిపూర్ణ అవ్వాలి? ప్రేమలో అవ్వాలి, విశ్వాసంలో అవ్వాలి, పరిశుద్ధతలో అవ్వాలి. హల్లెలూయా. చెప్పండి, ప్రేమలో పరిపూర్ణులు అవ్వాలి. ఆమేన్ చెప్పండి. ప్రేమలో, అందరి నాతో చెప్పండి, ప్రేమలో పరిపూర్ణత చెందాలి, విశ్వాసంలో పరిపూర్ణత చెందాలి. మూడోది ఏంటి? పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధతలో పరిపూర్ణత చెందాలి. హల్లెలూయా. ప్రేమించడం వేరు, దేవుని ప్రేమలో పరిపూర్ణత చెందడం వేరు. హల్లెలూయా. తను వెంబడిస్తున్న పేతురయ్య యేసయ్యను ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమలో పరిపూర్ణత లేదు. పరిపూర్ణమైన స్థాయికి రాలా పేతురయ్య. బైబిల్లో ఒక మాట చెప్తాను, చదవండి. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం
21వ వచనం త్వరగా రావాలి. 19వ అధ్యాయం 21వ వచనం. 19వ అధ్యాయం 21వ వచనం. నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని ఆయనతో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి కలిగిన వాడు గనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాను. 23వ వచనం నేను చదువుతున్నా, వినండి. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లాభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జములో ప్రవేశించుట సులభమని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒక ధనవంతుడు వచ్చాడట, ఒక చిన్నవాడు, ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యని అడుగుతున్నాడు, ఏమన్నా అంటే, బోధకుడా, నిత్య జీవమును పొందుకోవాలంటే నేనేమి చేయవలెను? పరలోకాన్ని పొందుకోవాలి అంటే నేనేం చేయాలి? మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. సియోను చేరాలంటే నేనేం చేయాలి? అప్పుడు యేసయ్య చెప్పాడు, మోషే ఇచ్చిన ఆజ్ఞలన్నీ నీవు తూచా తప్పకుండా పాటించు, నీ తల్లిదండ్రులను ప్రేమించు, వారిని సన్మానించు, నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతో ఆరాధించు, మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు కూడా నీవు ఆచరించు అని ఆ యవనస్తునితో యేసయ్య చెప్పాడు. అప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, ఇవన్నీ కూడా నేను చిన్ననాటి నుండే అవలంబిస్తున్నానయ్యా, చిన్ననాటి నుండే ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు కూడా నేను పాటిస్తూ ఉన్నాను, అయితే నేను పరలోకం వెళ్ళిపోతానా అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇవన్నీ నువ్వు పాటిస్తున్నప్పటికీ నీలో ఒకటి కొదువుగా ఉన్నది. హల్లెలూయా. చెప్పండి. యేసయ్య అన్నాడు, నీలో ఒకటి కొదువుగా ఉన్నది. ఓకే, అన్ని విషయాల్లో నువ్వు పర్ఫెక్ట్, ఆజ్ఞలు పాటిస్తున్నావు, ఓకే, తల్లిదండ్రులు సన్మానిస్తున్నావు, ఓకే, నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో నువ్వు అంగీకరిస్తున్నావు, నీ దేవుడైన యెహోవాని పూర్ణాత్మతో నువ్వు ఆరాధన చేస్తున్నావు, అయినను నీలో ఒకటి కొదువుగా ఉన్నది. కొదువ కలిగిన వాడు పరలోకం చేరలేడు, కొదువ కలిగిన వాడు నిత్య జీవాన్ని పొందుకోలేడు, కొదువ కలిగిన వాడు నిత్యత్వానికి చేరలేడు అని యేసయ్య చెప్పాడు. అప్పుడు వెంటనే అన్నాడు, అయ్యా, నాలో ఉన్న ఆ కొదువేంటి? నాలో ఉన్న ఆ ఒక్క పొరపాటు ఏంటి? అయ్యగారు ఎప్పుడు మాతో ఒక మాట చెప్తారు, వాటర్ బాటిల్ గట ఒక చిన్న హోల్ ఉన్న ఒకటే, 10 హోల్స్ ఉన్న ఒకటే. అర్థం కావాలంటే ఈ బాటిల్ గట ఒక్క రంధ్రం ఉన్న ఒకటే, 10 రంధ్రాలు ఉన్నా మీరు అర్థం చేసుకోవాలి. ఒక్క రంధ్రం ఉన్న వాటర్ వెళ్ళిపోద్ది. అలాగే దీనికి 10 రంధ్రాలు ఉన్నా, చెప్పండి, రంధ్రాలు ఉన్నా, 10 రంధ్రాలు ఉన్నా ఒకటే, 10 లేవు, నా లోపల ఒకటే, ఆ ఒక్కటి ఉన్నా ఓకే. ఆ ఒక్క రంధ్రం ఉన్న దానిలో నీరు ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య అన్నాడు, నీ దగ్గర ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు, ఓకే, కానీ నీ దగ్గర ఒక లోపం ఉంది. ఏంటంట? నీ దగ్గర ఒక లోపం, నీ దగ్గర ఒక కొదువు ఉంది. నువ్వు పరలోకం చేరాలి అంటే, నిత్యత్వాన్ని చేరాలంటే నువ్వు సంపూర్ణతలోనికి రావాలి, నువ్వు పరిపూర్ణతలోనికి రావాలి. ఆ పరిపూర్ణత నీకు లేకపోతే, ఆ సంపూర్ణత నీకు లేకపోతే పరలోకము చేరలేవు, నిత్యత్వాన్ని చేరుకోలేవు. దేవుడు సిద్ధపరుస్తున్న నూతన యెరూషలేము, నూతన సియోను పట్టణానికి నువ్వు చేరలేవు. ఆమేన్ చెప్పండి. నేను ఒక మాట చెప్తాను, మీ గుండెలో సిద్ధపరచుకోండి. పరిపూర్ణుల కొరకే దేవుడు పరలోకాన్ని కడుతున్నాడు. ఆయన హల్లెలూయా. పరిపూర్ణుల కొరకే నిత్య జీవాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు, అందరికీ కాదు. నువ్వు పరిపూర్ణతలోనికి రావాలి, ప్రేమలో పరిపూర్ణతలోనికి రావాలి, విశ్వాసంలో పరిపూర్ణతలోనికి రావాలి, పరిశుద్ధతలో నువ్వు పరిపూర్ణతలోనికి రావాలి. హల్లెలూయా. నేను వెంబడిస్తున్నానయ్యా, నేను దశమ భాగం ఇస్తున్నాను, పరలోకం వచ్చేస్తావా? లేదు. నేను కానుకలు ఇస్తున్నాను, పరలోకం వచ్చేస్తావా? 50 రోజులు ప్రయాసపడి నేను 50 రోజులు మందిరానికి వస్తున్నానయ్యా, పరలోకం వచ్చేస్తావా అంటే లేదు. నీ లోపల ఉన్న కొదువులను నువ్వు పూడ్చుకుని నువ్వు సంపూర్ణతలోనికి ఎప్పుడైతే వస్తావో, పరిపూర్ణతలోనికి ఎప్పుడైతే వస్తావో, అప్పుడు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ పట్టణంలోనికి నువ్వు చేరగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురు, నువ్వు నన్ను ప్రేమించేవాడవే, నేను కాదంటలేదు. నన్ను ప్రేమించావు కనుకనే ఓడలు వదిలిపెట్టావు, నన్ను ప్రేమించావు కనుకనే వలలు వదిలిపెట్టావు, నన్ను ప్రేమించావు కనుకనే నీ జీవనాధారాన్ని విడిచిపెట్టావు.
నన్ను ప్రేమించావు కనుకనే నీ కుటుంబాన్ని ప్రక్కన పెట్టావు. కానీ నన్ను ప్రేమించిన నీ దగ్గర ఆ కత్తి ఎందుకుంది? హల్లెలూయా. చెప్పండి ఏముందట? కత్తి అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి? పేతురయ్య అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు, కానీ ఆయన దగ్గర ఒక కొదువ ఉంది. హల్లెలూయా. చెప్పండి, ఆయన దగ్గర ఏముంది? ఒక కొదువ ఉంది. నిజంగా నువ్వు నన్ను ప్రేమించేవాడవైతే, నిజంగా నువ్వు నన్ను వెంబడించేవాడవైతే, నిజంగా నువ్వు నా కోసము సమస్తాన్ని విడిచిపెట్టిన వాడవైతే, నువ్వు అన్ని విషయాల్లో మంచిగా ఉన్నావు, నన్ను వెంబడించే విషయంలో, నా కొరకు చేయవలసిన ఆజ్ఞలు అనుసరించే విషయంలో అన్ని విషయాల్లో బాగున్నావు, కానీ నీ దగ్గర ఒక కొదువు ఉంది పేతురు. నన్ను ప్రేమిస్తున్న నీ దగ్గర ఒక కొదువు ఉంది. ప్రభువా, ఏంటి ఆ కొదువు అంటే, నన్ను ప్రేమిస్తున్న నీ చేతిలో ఏముంది చెప్పండి? నీ దగ్గర ఏముంది? కత్తి. పిల్లలు, ఒక మాట చెప్పనా? నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడవైతే నీ దగ్గర కత్తి ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, ఏముండకూడదు? దేవుని ప్రేమించే వారి దగ్గర కత్తి ఎందుకు ఉందండి? నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడవేనా? ఆదివారానికి మందిరానికి వస్తే దేవుణ్ణి ప్రేమించినట్లకేనా? దశమ భాగం ఇస్తే దేవుణ్ణి ప్రేమించినట్లకేనా? ప్రేమే, కాదనట్లేదు. దశమ భాగం ఇవ్వడం ప్రేమే, కానుకలు ఇవ్వడం ప్రేమే, పరిచర్య చేయడం ప్రేమే, మందిరానికి రావడం ప్రేమే. ప్రభు అంటాడు, ఆ ప్రేమలో నీవు పరిపూర్ణతలోనికి రావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రేమ ఒక స్థాయి భక్తి అయితే, ఆ ప్రేమలో సంపూర్ణతలోనికి రావడం రెండవ స్థాయి భక్తి. హల్లెలూయా. నువ్వు ప్రేమలో శిఖరాగ్రానికి చేరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమ నీ యందు సంపూర్ణమవ్వాలి. దేవుని ప్రేమ నీ యందు పరిపూర్ణతలోనికి రావాలి. దేవుని ప్రేమ విషయంలో నీవు అసంపూర్ణమైన వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమించిన అబ్రహాము అయ్యట తనకున్న ఒక్కగానొక కొమ్మని బలిపీఠం మీద పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహామా, నీకున్న ఒక్కగానొక కుమారుణ్ణి, నీవు ప్రేమిస్తున్న కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు, నాకు బలిగా అర్పించు. వెంటనే తన భార్యకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అబ్రహామయ్య రాత్రిపూట తెల్లవారుజాము లేచి తన కొడుకుని ఇస్సాకును వెంటబెట్టుకుని కట్టెలు సిద్ధపరుచుకుని గాడిద మీద పెట్టుకుని తనకున్నటువంటి 2 పనివాళ్ళని తీసుకుని మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి 2 పనివారిని కొండ కింద విడిచిపెట్టి ఇస్సాకును కట్టెను, ఒక చేతిలో అగ్నిట, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో అగ్ని, ఇస్సాకు తల మీద కట్టెలు పెట్టుకుని 2 కొండ మీదకి వెళ్తున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొండ మీదకి వెళ్ళిన తర్వాత కొండ మీద ఒక బలిపీఠాన్ని కట్టారు. ఆ బలిపీఠం మీద ఇస్సాకుని, తాను ప్రేమిస్తున్న ఇస్సాకుని, 100 సంవత్సరాల తర్వాత పుట్టిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని, తాను అమితంగా ప్రేమిస్తున్న ఇస్సాకుని, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక అబ్రహాము ఏం చేశాడు అంటే, తన కుమారుని చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి వధించడానికి, దేవునికి బలిగా అర్పించడానికి కత్తి ఎత్తి చంపబోతుండగా ఒక దేవదూత వచ్చి, అబ్రహామా ఆగు, ఇందువలన నువ్వు దేవుని ప్రేమించువాడవని తెలియబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందువలన నువ్వు దేవుని ప్రేమించువాడవని తెలియబడి ఉన్నది. నేను అంటున్న మాట వినండి. అబ్రహాముకు ప్రేమ లేకుండానే తన కొడుకుని దేవునికి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డా? చెప్పడే, మాట్లాడరే. ప్రేమ లేకుండానే ఇష్టపడ్డా? ప్రేమ ఉందా లేదా? ఉంది. స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రేమ ఉందా అంటే, చాలా ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉందా అంటే, అవసరమైతే తన కుమారుణ్ణి దేవునికి బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ కలిగిన వాడు దేవుని కొరకు త్యాగం చేస్తాడు. ప్రేమ కలిగిన వాడు దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. అదే కదా మనం చూస్తున్నాం. అబ్రహాము దేవుని ప్రేమించాడు కనుక తనకున్న ఏకైక కుమారుని విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. తనకున్న ఏకైక కుమారుని దేవునికి ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. దేవునికి బలర్పించడానికి కూడా ఇష్టపడ్డాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాను. పేతురయ్య కూడా దేవుణ్ణి ప్రేమించాడు కనుకనే వలలో వదిలిపెట్టాడు, ధోని వదిలిపెట్టాడు, సముద్రాన్ని వదిలిపెట్టాడు, ఇంటిని వదిలిపెట్టాడు, భార్యను వదిలిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. పేతురు, నువ్వు నాకంటే అందరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తుందని ప్రభువా. అయితే నీ వరలో కత్తెందుకుంది? నీ దగ్గర కత్తెందుకుంది?
నన్ను ప్రేమించి నువ్వు సమస్తాన్ని చేస్తున్నావు, ఓకే. నన్ను ప్రేమించావు, నన్ను ప్రేమించి సముద్రాన్ని విడిచిపెట్టావు, నన్ను ప్రేమించి ఓడ విడిచిపెట్టావు, నన్ను ప్రేమించి వలలు విడిచిపెట్టావు, నీ కుటుంబాన్ని బ్రతికించే జీవనోపాధిని కలిగించే ఓడను, సముద్రమును, వలను విడిచిపెట్టావు. నా కొరకు సువార్త నిమిత్తము, నా నిమిత్తము నీ కుటుంబాన్ని విడిచిపెట్టావు. అన్నీ విడిచిపెట్టావు, కానీ నన్ను ప్రేమిస్తున్న నీ దగ్గర ఒక కొదువు ఉంది అన్నాడు యేసయ్య. ఏంటి ప్రభు ఆ కొదువ ఏంటి? నన్ను ప్రేమిస్తున్న నీ దగ్గర ఏముంది? కత్తి. హల్లెలూయా. చెప్పండి ఒక మాట, ఈ ఉదయకాల సమయం మీద ఒక్క మాట మీ హృదయంలోకి వెళ్ళాలి. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించి వాడవైతే నీ దగ్గర ఆ కత్తి ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఏం ఉండకూడదు చెప్పండి? కత్తి ఉండకూడదు. దేవుణ్ణి ప్రేమించే వారి దగ్గర కత్తి ఉండకూడదు. దేవుణ్ణి ప్రేమించేవాడి అహరోను దగ్గర ఏముంది అంటే పొగరు ఉందంట. ఏంటది? పొగరు కాదు, పోగరు. పోగరు అంటే అర్థం ఏంటంటే అచ్చు. చెప్పండి ఏంటిది? అచ్చు. విగ్రహాలు చేయడానికి చేస్తారు కదా అచ్చు. దేవునికి ప్రధాన యాజకుడు, యెహోవాకు ప్రతిష్ఠితుడు అహరోను. ఈ అహరోనట ఇశ్రాయేలు ప్రయాణం జరుగుతుంటే సీనాయి కొండ మీదకి వెళ్ళాడట. క్షమించండి, మోషే గారు. ఆయన కొండ దిగుట తడవు చేశాడట. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు మోషే గారు. దేవునితో ఒక స్నేహితుడు మరొక స్నేహితునితో ఏ విధంగా మాట్లాడుతారో కొండ మీద మోషేయును దేవుడు ఇద్దరు స్నేహితుల్లాగా మాట్లాడుకుంటున్నారు. రోజులు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి, 40 రోజులు అయిపోయాయి. అయినను ఇంకా మోషే గారు కొండ దిగలేదట. ఈ లోపుగా కిందున్న ఇశ్రాయేలు ప్రజలందరూ అన్నారు, మమ్మలను ఐగుప్తు నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి మమ్మల్ని తీసుకువెళ్తానన్న నాయకుడు ఏమాయను? మోషే ఏమాయను? నాయకుడు ఏమాయను? అహరోను దగ్గరికి వెళ్ళి మమ్మల్ని నడిపించడానికి మాకొక దేవుడు కావాలి, మమ్మల్ని నడిపించడానికి మాకొక దేవుడు కావాలి అని అహరోను అడిగితే, అహరోనట తన దగ్గరున్న పోగరు అచ్చు, తన ఏపోదు వెనక అచ్చు దాచుకున్నాడట. తన ఏపోదు వెనక యెహోవాకు ప్రతిష్ఠితుడు అహరోను. తన నొసటి మీద ఒక రాత రాయబడి ఉంటుంది, ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని. యెహోవా కొరకే ప్రతిష్ఠించుకున్నవాడు, యెహోవా కొరకే నియమించబడినవాడు, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, మందసం కొరకు, ప్రత్యక్ష గుడారములో సేవ చేయడానికి తను తాను ప్రతిష్ఠించుకున్నవాడు అహరోను. కానీ ఈ ప్రతిష్ఠితిని ఏపోదు వెనక పొగరు ఉందట. ఏముంది? పొగరు. ఏంటి చెప్పండి? పొగరు, అచ్చు. విగ్రహములను చేసే అచ్చు ఉందట. వాళ్ళు అనగానే వెంటనే అహరోను అన్నాడు, మీ వెండి బంగారం నా దగ్గర తీసుకురమ్మన్నారు. ఆ వెండి బంగారాలు తీసుకురాగానే అగ్నిలో వేసి వెండిని కరిగించి తన దగ్గర ఉన్న పొగరులో ఆ అచ్చు, ఆ వెండిని పోయగానే, ఆ బంగారాన్ని పోయగానే ఆ అచ్చు ఆకారం ఏంటంటే ఒక దూడ ఆకారంలో బంగారు విగ్రహము తయారైందట. హల్లెలూయా. అప్పటి వరకు జీవము కలిగిన దేవుని వెంబడించిన వారు అహరోను వెనకమాలో ఉన్న పొగరు వలన ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించిన దేవుడు ఈయనే. ఎవరు? దూడ. దేనికి సాగిలపడుతున్నారు? దూడకు సాగిలపడుతున్నారు. బంగారు దూడకు మొక్కుతున్నారు. బంగారు దూడ ఎదుట సాగిలపడుతున్నారు. ఆ దూడకు నమస్కారం చేస్తున్నారట. దాని ఎదుట తినుటకును తాగుటకును ఆనందంతో విచ్చలవిడితనానికి ప్రజలు రేపబడి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నా మాట జాగ్రత్తగా గమనించండి. యెహోవాకు ప్రతిష్ఠితుడే అహరోను. యెహోవాను ప్రేమించేవాడే అహరోను. ప్రేమ లేకుండానే దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడా? ప్రేమ లేకుండానే యాజకత్వానికి ప్రతిష్ఠించుకున్నాడా? ప్రేమ లేకుండానే నాయకత్వానికి లోబడ్డాడా? ప్రేమ లేకుండానే ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేస్తున్నాడా? హలో, మాట్లాడరే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేమ ఉంది. చెప్పండి, ప్రేమ ఉంది. ప్రేమ లేకుండానే తడగొట్టు పెడుతున్నావా మందిరానికి? ప్రేమ లేకుండానే పరిచర్య చేస్తున్నావా? మాట్లాడరే. ఎక్కడే ఉన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏనా ప్రేమ లేకుండానే చేస్తున్నావా ఇవన్నీ? ప్రేమ లేకుండా చేస్తున్నావా? ప్రేమ లేకుండా దశంభాగాలు ఇస్తున్నావా? ప్రేమ లేకుండానే ప్రార్థనకు వస్తున్నావా? ప్రేమ లేకుండానే తడగొడ్డు వేస్తున్నావా? ప్రేమ లేకుండానే మందిరాన్ని శుభ్రం చేస్తున్నావా? ప్రేమ లేకుండానే మందిరంలో పరిచర్య చేస్తున్నావా? ప్రేమ ఉంది. ప్రేమ ఉంది, కాదనట్లేదు. కానీ ఆ ప్రేమ పరిపూర్ణత చెందిందా లేదా ఆలోచన చేయాలి. హల్లెలూయా. దేవుడు నీ యొద్ద ఏ ప్రేమ కోరుకుంటున్నాడు అంటే దేవుని ప్రేమ నీ యందు పరిపూర్ణతలోనికి రావాలి.
హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అందరూ కోరుకున్నట్లుగా దేవుడు నీ అలా కోరుకోవట్లేదు. అందుకనే పేతురు అన్నాడు, అందరిలా కాదయ్యా, వాళ్ళు ప్రేమిస్తున్నారు, వాళ్ళలా కాదు, నీవు వారికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యను ప్రేమించని వాడు ఎవరున్నాడు ప్రపంచంలో? హల్లెలూయా. ఆయన ఆరాధించని వాడు ఎవడున్నాడు? ఆయన ప్రేమించని వాడు ఎవరున్నారు? అందరికీ యేసయ్య అంటే ఇష్టమే. అందరిలాగా నువ్వు ప్రేమించాలని యేసయ్య ఉద్దేశం కాదు, నువ్వు ప్రత్యేకంగా యేసయ్యను ప్రేమించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరి ప్రేమ వేరు, నీ ప్రేమ యేసయ్య కావాలి. ఆమేన్ చెప్పండి. అందరికంటే ఎక్కువగా నువ్వు యేసయ్యను ప్రేమించాలి. నీ ప్రేమలో లోపం ఉండకూడదు, నీ ప్రేమలో కల్మషం ఉండకూడదు, నీ ప్రేమలో ముడత మచ్చ అనేది నీ ప్రేమలో ఉండకూడదు, నీ ప్రేమలో స్వార్థం ఉండకూడదు. అందుకని యేసయ్య ఈరోజు నేను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా, నేను నన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తే నీ కత్తి నీ వరలో పెట్టు. హల్లెలూయా. చెప్పండి, నీ కత్తి నీ వరలో. కత్తి అంటే ఏంటి మీకు అర్థమవుతుంది. ఈ సందేశం యొక్క సారం మీకు అర్థం కావాలి అంటే కత్తి అంటే ఏంటి, ఆధ్యాత్మిక కొన్ని విషయాలు మీతో చెప్తాను. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చదవండి. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల పుస్తకం 12వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 12:18. కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు. చాలు, ఈ ఒక్క మాట నాతో చెప్పండి, అందరూ చెప్పండి. కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క మాట చెప్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా చూడండి. సామెతలు 12:25 చదవండి. ఇందాక 12:18 కదా, ఇప్పుడు 12:25 చదవండి. ఒకని హృదయములోని ఓకే, దయగల మాట వారిని సంతోషపరచును. స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి, ఈ ఒక్క మాట చెప్పండి. కత్తిపోటు వంటి మాట, దయగల మాట. అందరూ ఈ రెండు మాటలు చెప్పాలి. కత్తిపోటు వంటి మాట, దయగల మాట. దయగల మాట హృదయాన్ని సంతోషపరుస్తుందట. కత్తిపోటు వంటి మాట హృదయాన్ని గాయం చేస్తుంది. హల్లెలూయా. చెప్పండి, కత్తిపోటు వంటి మాట హృదయాన్ని గాయం చేస్తుంది, హృదయాన్ని గాయం చేస్తుంది. యేసయ్య అంటున్నాడు, నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమించేవాడవైతే నీ కత్తిని వలలో పెట్టు. కత్తి అంటే అర్థం ఏంటంటే గాయపరిచే మాట. చెప్పండి, ఏ మాట? గాయపరిచే మాట. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడవైతే ఇతరులను ఆదరించే మాటలు మాట్లాడతావు, ఇతరులను ఓదార్చే మాటలు మాట్లాడతావు, ఇతరులకు ధైర్యాన్ని పలికించే మాటలు మాట్లాడతావు, దయగల మాట, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడతావు. హల్లెలూయా. యేసయ్య తన సేవా జీవితంలో, యేసుక్రీస్తు ప్రభువు వారు తన భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాల్లో ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన దయగల మాటలతో అందరితో మాట్లాడేవాడట ఆయన. హల్లెలూయా. చెప్పండి, ఏ మాటలు? యేసయ్య దగ్గర ఏమీ లేదంటే కత్తిపోటి వంటి మాటలు యేసయ్య దగ్గర లేవు. ఒక మాట చెప్పనా, కొంతమంది కొట్టవసరం లేదు. హలో, కొంతమంది కొట్టవసరం లేదు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చచ్చిపోవాలనిపిస్తుంది. అవునా కాదా? దేవుని స్తోత్రం కలుగును. కొంతమంది చేసుకో అవసరం లేదు. ఈ సేవా జీవితంలో చాలామందిని మేము గమనిస్తూ వస్తాం ప్రియులారా. కొంతమంది ఏమనరు, కానీ వాళ్ళు అనే ఒక్క మాట అనిపిస్తుంది, చిచ్చి బ్రతకడం కంటే చచ్చిపోవడం బెటర్. చాలామంది దంపతులు, భార్యాభర్తలు మా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకునేటప్పుడు భార్య చాలాసార్లు అంటది, అయ్యా నా భర్త అనే మాట, నా భర్త నన్ను నొప్పు కొట్టలేదు, కానీ ఆయన అనే మాట, ఎందుకు ఈ బ్రతుకుతున్నానే, ఇంకా ఎందుకు నేను బ్రతుకుతున్నాను, ఇంత భయంకరమైన మాట మా ఆయన గారు మాట్లాడుతున్న మాటలు నన్ను గాయపరుస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అరే మందిరానికి వస్తాడు కదమ్మా, మందిరానికి వస్తాడు అయ్యగారు, అమ్మ కానుకిస్తాడు అయ్యగారు, అమ్మ అన్ని పరిచర్య కూడా బాగా చేస్తాడు, అన్నీ బాగున్నాయి, కానీ అతని నోట్లో ఏమున్నాయి అంటే కత్తిపోటి వంటి మాటలు. దేవుణ్ణి ప్రేమిస్తున్న నీ దగ్గర ఆ ఒక్క కొదువేంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమిస్తున్న నీ దగ్గర ఆ కత్తి ఏంటో తెలుసా? నీ కఠినమైన మాట. ఏంటి చెప్పండి? నీ కఠినమైన
మాట. దేవుడు అంటున్నాడు, ఆత్మీయుని నోట దయగలిగిన మాట ఉండాలి, ప్రేమతో కూడిన మాట ఉండాలి, ఆదరణతో కూడిన మాట ఉండాలి, నెమ్మదిని కలుగజేసే మాట ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడవైతే ఎందుకు నీ నోట్లో ఆ కత్తి ఎందుకుంది చెప్పు? నువ్వు మాట్లాడితే ఇతరులకు ఎందుకు గాయం కలుగుతుంది? నువ్వు మాట్లాడే మాట ఇతరులకు హాని కలుగజేస్తుంది తెలుసా? నువ్వు మాట్లాడే మాట ఎదుటి వ్యక్తికి హృదయానికి గాయం చేస్తుంది తెలుసా? ఎంతమంది గుండెలను నువ్వు గాయం చేసావో తెలుసా? నీ జీవితంలో యేసయ్యను రక్షకుని అంగీకరించిన తర్వాత ఏ వ్యక్తిని నువ్వు కొట్టకపోయి ఉండొచ్చు, కానీ నీ మాటలతో ఎంతమంది గాయపరిచావో, నీ మాటల వలన ఎంతమంది కన్నీరు కార్చారో, నీ మాటల వలన ఎంతమంది ఎవరికి చెప్పుకోలేక ఎక్కెక్కి ఏడ్చారో. దేవుడిని ప్రేమించేవాడవైతే, నిజంగా దేవుడిని నీవు ప్రేమించేవాడవైతే, అందరికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడవైతే నీ నోట ఎందుకు ఆ మాటలు ఉంటున్నాయి? కఠినమైన మాటలు. కొంతమంది లూజ్ మాటలు. హలో, దెబ్బ కొడితే ఒక 5 నిమిషాలు తగ్గిపోద్ది, ఆ నొప్పి తగ్గిపోద్ది. కానీ ఒక మాట అంటే జీవితం మొత్తం ఆ మాట తలుచుకుని ఏడుస్తాడు. హల్లెలూయా. అవునంటారా కాదంటారా చెప్పండి? దెబ్బ కొట్టారు, మీరు నన్ను ఒక దెబ్బ కొట్టారు, ఆ దెబ్బ ఒక అరగంటలో పోతుంది. ఒకవేళ నేను బాధపడ్డానంటే సాయంత్రం వరకు బాధపడతా, ఒక వారం రోజులు బాధపడతా, ఆ తర్వాత మరలా ఆ బాధ నా హృదయంలో నుండి పోతుంది. కానీ మీరు నన్ను ఒక మాట అన్నారు, లేదా నేను మిమ్మల్ని ఒక మాట అన్నాను, ఆ మాట చచ్చేంత వరకు నా హృదయంలో నుండి మీ హృదయంలో నుండి పోదు. నువ్వు కనపడినప్పుడల్లా, నేను కనపడినప్పుడల్లా ఆ మాట జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. అవునంటారా కాదంటారా చెప్పండి? హల్లెలూయా. అవునా కాదా? అందుకనే ఆత్మీయుడు ఎప్పుడూ కూడా తొందరపడి మాట్లాడకూడదు. దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుణ్ణి వెంబడించేవాడు లోకానికి మనం మాదిరిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉండాలి? లోకానికి మనం మాదిరిగా ఉండాలి. విశ్వాస విషయంలోనూ ప్రేమ విషయంలోనూ మన లోకానికి ఎలా ఉండాలి అంటే మాదిరిగా ఉండాలి. లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అన్నాడు యేసయ్య, లోకానికి మీరు వెలుగై ఉన్నారు అన్నాడు యేసయ్య. ఇప్పుడు లోకానికి వెలుగు ఎవరమై అంటే మనమే, లోకానికి ఉప్పు ఎవరమై అంటే మనమే. లోకంలో సారం లేదు, లోకానికి సారం కలిగించేవాడు ఎవడై అంటే యేసయ్యను అంగీకరించిన వాడు లోకానికి ఉప్పు అయి ఉన్నాడు. హల్లెలూయా. అదే యేసయ్య మరొక మాట అన్నాడు, ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికొస్తుంది? హలో, నిస్సారమైన ఉప్పు దేనికైనా పనికొస్తుందా? చెప్పండి చెప్పండి చెప్పండి. నిస్సారమైన ఉప్పు దేనికైనా పనికొస్తుందా? ఉప్పులో కూరలో వేసుకుంటాం, ఉప్పు వేసుకో. యేసయ్య అంటాడు, ఉప్పు నిస్సారమైతే అది కాళ్ళతో త్రొక్కబడడానికి తప్ప మరి దేనికి పనికిరాదు. అది కాళ్ళతో త్రొక్కబడడానికి తప్ప దేనికి పనికిరాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్నావు, నీ ప్రేమలో సారం లేకపోతే, నీ ప్రేమలో దేవుని పరిపూర్ణత లేకపోతే, నువ్వు చేస్తున్న భక్తిలో సారం లేకపోతే నీ భక్తి వ్యర్థమని చెప్తున్నాను. హలో, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు భక్తి చేస్తున్నావు కదా, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న పరిచర్య, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న ఇవన్నీ కూడా నీ దేవుడు కోరుకున్న ప్రేమలో పరిపూర్ణతలోకి రాకపోతే ఇదంతా వ్యర్థం ప్రియారా. ఓ సేవకునిగా దండం పెట్టి చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసయ్య పేతురు చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా, నన్ను ప్రేమిస్తున్నానయ్యా. ప్రేమిస్తే నీ కత్తిని వరలో పెట్టు, నీ కత్తిని వరలో పెట్టు. అంటే అర్థం ఏంటి? కత్తి అంటే అర్థం ఏంటి చెప్పండి? కఠినమైన మాట, కత్తిపోటి వంటి మాట, హృదయాలను గాయపరిచే మాట, హృదయాలను కఠినపరిచే మాట, హృదయాలను కలవరాలతో నింపే మాట. ఓ ఆత్మీయునిగా నీ మాట, ఓ ఆత్మీయునిగా నువ్వు మాట్లాడే విధానం, ఓ ఆత్మీయునిగా 10 మందిలో నిలబడినా, ఓ ఆత్మీయునిగా నువ్వు ఒకరిలో నిలబడినా, నువ్వు ఎవరితో మాట్లాడినా, ఒకవేళ అతడు కన్నీటిలో ఉంటే, ఒకవేళ అతడు దుఃఖంలో ఉంటే, ఒకవేళ అతను కలవరంలో ఉంటే, నువ్వు మాట్లాడే దయగలిగిన మాట అతనికి ఓదార్పునివ్వాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నీ మాట అతనికి నిరీక్షణ కలుగు చేయాలి జీవితం మీద, నీ మాట అతనికి ప్రేమను కలుగు చేయాలి, నీ మాట అతనికి క్రీస్తును పరిచయం చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ దగ్గర అన్నీ బాగున్నాయి, కానీ ఒకటి కొదువుగా ఉంది. హల్లెలూయా. చెప్పండి, ఒకటి కొదువుగా ఉంది. ఏంటి ఒకటి అంటే? కత్తిని దగ్గర పెట్టుకున్నావు. కత్తి అంటే ఏంటంటే మాట, కఠిన పరిచే మాట. బైబిల్లో కొన్ని మాటలు చెప్తాను చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం, త్వరతంగా చదవండి. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం, 39వ అధ్యాయం మొదటి వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు మార్గములను జాగ్రత్తగా చూచు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇక్కడ ఏమన్నాడు దావీదు, నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు. ఓ ఆత్మీయుడు ఎలా బ్రతకాలి? దేవుణ్ణి ప్రేమించేవాడు నాలుకతో కూడా పాపము చేయకూడదు. హల్లెలూయా చెప్పండి. నాలుకతో కూడా పాపము. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడవైతే ఎందుకు నీ నాలుక పాపం అంటించుకుంటున్నావు? ఎందుకు ఆ కిల్లీలు, ఎందుకు ఆ కైనీలు, ఎందుకు నీ పాపాన్ని నీ నాలుకను అపవిత్రపరుచుకుంటున్నావు? దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఏంటి? కానుకలు ఇవ్వడమేనా? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? పరిచర్య చేయడమేనా? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? పాపమును అంటకుండా నీ దేహమును, నీ నాలుకను, నీ అరికాలు మొదలుకు నడినెత్తి వరకు నిన్ను నీవు పరిశుద్ధంగా కాపాడుకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా నాలుకకు పాపము చేరకుండునట్లు. ఎందుకు చేరుతుంది నీ నాలుకకి పాపం? అన్ని విషయాల్లో నువ్వు పర్ఫెక్ట్, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్, అన్ని విషయాల్లో దేవుని మాట ప్రేమించే విషయంలో, దేవునికి మాట లోబడే విషయంలో, అన్ని విషయంలో నువ్వు బాగున్నావు. కానీ నీ లోపల ఒకటి కొదువుగా ఉంది. నా ప్రభు ఎవరితోనో ఈ మాట మాట్లాడుతున్నాడు. నీలో ఒకటి కొదువుగా ఉంది. పరిపూర్ణత చెందాలని ప్రయాసపడుతున్నావు, పరిపూర్ణతలోనికి రావాలని ప్రయాసపడుతున్నావు. పరిపూర్ణతలోనికి రావాలని ప్రయాసపడుతున్న నీలో ఒక కొదువు ఉంది. ఆ కొదువు ఏంటో తెలుసా? నీ నాలుకకి పాపం అంటుకుంటుంది. నీ నాలుక ఏమంటుకుంటుంది? పాపం. ప్రార్థన బాగా చేస్తావు, పాటలు బాగా పాడతావు, పరిచర్య బాగా చేస్తావు, ఎంత భారమైన మోస్తావు. సన్నిధిలో, సంఘంలో అందరికంటే నువ్వు ముందుంటావు. అయ్యగారు మేము ఉన్నాం, అయ్యగారు మేము భారాన్ని మోస్తాం. ఓకే, భారం భరించేవాడివే, సంఘంలో ఒక స్తంభంలాగా నిలబడినవాడవే, సంఘానికి సపోర్ట్ చేసేవాడవే. ఇవన్నీ దేవునికి ప్రేమతో చేస్తున్నావు కదా. దేవుని ప్రేమ చేసుకుని స్తంభంలో నిలబడ్డావు, ఒక స్తంభంలో నిలబడ్డావు. దేవుని ప్రేమ కలిగిన పరిచర్యలో నిలబడతావు. ఏదైనా పరిచర్య అంటే నువ్వే ముందు వస్తావు. ఓకే, మంచిది, దేవుని ప్రేమించేవాడివి. కానీ నీ లోపల ఒక కొదువు ఉంది. అన్నీ చేస్తుంది, లోపల ఒక కొదువు ఉంది. ఆ కొదువు ఏంటో తెలుసా? నీ నాలుకకి ఏమండుతుంది? పాపం. ఏమండుతుంది? పాపం. పాపం ఎందుకు అంటుంది లోపల? ఆ నాలుక చిన్న పాపం. ఆ యవనస్తుని దగ్గర ఉన్న కొదువేంటో మనం ప్రక్కన పెడదాం. ఈరోజు మన దగ్గర ఉన్న కొదువేంటో మనం పరీక్షించుకుందాం. మన దగ్గర ఉన్న కొదువేంటి? దేవుణ్ణి ప్రేమిస్తున్న మన దగ్గర, మందిరానికి వస్తున్న మన దగ్గర ఉన్న కొదువేంటి అంటే మన నాలుక ఏమంటుంది? పాపం. లూజు మాటలు మాట్లాడతావు, లూజు మాటలు, చాలా లూజు మాటలు మాట్లాడతావు. ఎదుటి వ్యక్తి గాయపడేటట్లుగా, ఎదుటి వ్యక్తి నీ మాట వలన దుఃఖపడేటట్లుగా. ఒక మాట చెప్తున్నాను, ఏమి విత్తుకుంటామో అదే కోస్తాం. హలో, ఏమి విత్తుకుంటామో అదే కోస్తాం. పల్లేరుకాయలు విత్తుకుని యాపిల్ కాయలు కోసుకుంటామా? కోసుకోం. యాపకాయ విత్తి దానిమ్మకాయ కోసుకుంటామా? కొయ్యలేం. నువ్వు పల్లేరుకాయ విత్తితే, నీ మాటతో దయగలిగిన మాటలు విత్తితే, రేపొద్దుండే వాళ్ళు కూడా నీకు దయగలిగిన మాటలే మాట్లాడతారు. హల్లెలూయా. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఏమో తెలియదు ఎవరి జీవితం ఎలాగుంటుందో. ఈరోజు నా స్థితి తక్కువ కావచ్చు, కానీ రేపొద్దుండే దేవుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తాడో తెలియదు. ఈరోజు నీ స్థితి తక్కువ కావచ్చు, రేపొద్దుండే దేవుడిని ఎలా ఆశీర్వదిస్తాడో తెలీదు. ఈరోజు నీ స్థితి ఉన్నతమైన స్థాయి ఉండొచ్చు, కానీ రేపొద్దుండే దేవుడు నిన్ను ఏ స్థానానికి తొక్కివేస్తాడో తెలీదు. కాబట్టి ఒక ఆత్మీయుడి నోట ఏముండాలి అంటే దయగలిగిన మాట ఉండాలి. హల్లెలూయా. ఒక ఆత్మీయుడు తన నాలుకకు కూడా పాపము అంటకుండా చూసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్పే నీ నాలుక ఎందుకు కైని వెంబడి పరిగెత్తుంది? ఎందుకు గుట్కాలు తింటుంది? ఎందుకు సిగరెట్లు తాగుతుంది? ఎందుకు అంటుతుంది ఆ పాపం నీ నాలుక అంటున్నాను. నువ్వు దేవుని ప్రేమించేవాడవన్నా, నువ్వు దేవుని ప్రేమించేవాడవక్క. నువ్వంటే దేవుడు అంటే నీకు చాలా ప్రేమ, నాకు తెలుసు. నాకు తెలీదా? నీకు దేవుడు అంటే చాలా ప్రేమ, కానీ నీ లోపల ఒక కొదువు ఉంది. నీ లోపల ఒక కొదువు ఉంది. ఆ కొదువుతోనే నీ జీవితాన్ని కొనసాగించుకుంటే ఏమో తెలియదు, నేడో రేపు యేసయ్య అతి త్వరగా మేఘాల మీద వస్తున్నాడు. ఆయన అతి త్వరలో యేసయ్య మహిమ కలిగిన రాకడుంది. మనం పోకడెప్పుడో తెలియదు, యేసయ్య రాకడెప్పుడో తెలియదు. ఆయన మనల్ని పిలుచుకున్నా, లేదంటే ఆయన అతి త్వరలో వచ్చిన మన జీవితం భూమి మీద మన యాత్ర ముగించబడిన తర్వాత ఆయనతో ఉండకపోతే ఎందుకండి ఈ భక్తి? ఆయన సింహాసనం యొద్ద, ఆయన పాదాల యొద్ద బ్రతకపోతే ఎందుకు ఈ భక్తి? ఎందుకు ఈ ప్రార్థన? ఎందుకు మందిరానికి రావాలి? ఎందుకు ఈ ప్రతిష్టత? ఎందుకు కానుకలు ఇవ్వాలి? ఎందుకు ఈ ప్రయాస? ఆయనతో ఉండాలనే కదా, ఆయనతో బ్రతకాలనే కదా యుగ యుగాలు ఆయన సన్నిధిలో
ఆయన్ను ఆరాధించాలనే కదా, ఆయన నిత్య సీయోనులో ఆయన ముఖాన్ని చూడాలనే కదా ఈ ప్రయాస. ఆ నరకానికి పోకూడదు, ఆయనతో పాటుగా ఉండాలనే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆశ కలిగిన అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రేమతోనే కదా ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ నీ దగ్గర ఏముంది చెప్పండి? ఒక కొదువ. ఏంటి ఆ కొదువ అంటే నీ దగ్గర ఒక కత్తి. దేవుని ప్రేమించు వాని దగ్గర కత్తి ఉందట. ఏంటి ఆ కత్తి అంటే కత్తి పోటి వంటి మాటలు, కఠినమైన మాటలు, నాలుకకు పాపం అంటిన స్థితి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? దాన్ని జయించడానికి ప్రభు నీ కృపనిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. జయించాలన్న ఆశ నీకుంటే, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్న నాలో ఈ కొదువ ఉంది, నాతో మాట్లాడావు, ఈ రోజు నుండి ఆ కొదువ నాలో ఉండకూడదు, దాన్ని జయించే కృప నాకు ఇవ్వండి. ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేశాను, ఎన్నోసార్లు జయించాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. ఆ లూజు మాటలు ఎవరితో మాట్లాడకూడదు అనుకున్నాను, గాయపరిచే మాటలు ఎవరితో అనకూడదు అనుకున్నాను, కానీ నన్ను నేను నియంత్రించుకోలేకపోయినయ్యా. బలహీనుడను, నా వల్ల కాలేదు. తొందరగా మానవ స్వభావం కలిగిన వాడిని దురుసుగా మాట్లాడేశాను. అనేక మందిని గాయపరిచానయ్యా, అనేక మందిని దుఃఖపరిచాను. నా తొందరపాటు మాటల వలన, నా తొందరపాటు నిర్ణయాల వలన నా నాలుగు పాపం అంటించుకున్నాను అని నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే కనుక నీవు జయం పొందడానికి అవసరమైన కృపతో నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన. అవునా కదా చెప్పండి? ఆశ లేకపోతే దేవుడు తృప్తిపరచడు. ఆశ నీకుంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు ఆయన. చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను. కీర్తనల గ్రంథము 64వ కీర్తన 3వ వచనం. ఒకడి కత్తికి పదును పెట్టినట్లు, కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పెట్టుదురు. పదును పెడుతున్న. దేనికి పదును పెడుతున్నారట? నాలుకలకు పదును. హలో, దేనికి పదును? నాలుకలకు పదును. కొంతమంది అంటారు, అయ్యగారు మీకేం తెలుసు అయ్యగారు ఆమె సంగతి, మీరు అట్లా వెళ్ళిపోతే తెలుస్తుంది కథ ఏంటో. హలో, మీ ఎదుట ఏమీ మాట్లాడదు అమ్మగారు, చక్కగా మీ ఎదుట చక్కగా ముసుకేసుకుని ఉంటుంది, చాలా జాగ్రత్త. చాలామంది అంటారు భర్తలు వచ్చి, మా ఆవిడ సంగతి మీకేం తెలుసు అయ్యగారు. ఏలో హల్లెలూయా, మా ఆవిడ సంగతి నీకేం తెలుసు అయ్యగారు, మందిరంలో ఉంది కాబట్టి ముసుకేసుకుంటుంది కాబట్టి నోట్లో నాలుక లేదనుకుంటున్నారు కదా మా ఆవిడ్ని. మా ఆవిడ సంగతి నన్ను అడగని చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. సీరియస్గా తీసుకోండి మాటలు. చాలామంది ఏంటంటే నాలుగుకి పదును పెడుతున్నారట. చెప్పండి, దేనికి? నాలుగుకి పదును. దేవుణ్ణి ప్రేమించేవాడవైనా నీ జీవితంలో ప్రార్థన జీవితానికి పదును ఉండాలి, కానీ దేనికి పదును ఉండకూడదు? నాలుగు పదును పెట్టడం ఏంటండి? నాలుగు పదును పెట్టడం ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడానికి దేవుడు నువ్వు కొనుక్కున్నాడైనా. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఆలయం నువ్వు. ఆమేన్ చెప్పలా ఎవరు? హల్లెలూయా. దేవుడు నివసించడానికి ఎన్నుకున్న పాత్రవు నువ్వు. అందరు వేరు, నువ్వు వేరు. అందరి పిలుపు వేరు, నీ పిలుపు వేరు. అందరి ప్రత్యేకత వేరు, నీ ప్రత్యేకత వేరు. జగతికి పునాది వేయబడక ముందే, నువ్వు తల్లి గర్భంలో పిండముగా రూపు అందకముందే క్రీస్తులో నా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నీ పిలుపు వేరు, నీ దర్శనం వేరు, నీ పట్ల దేవుని ప్రణాళిక వేరు. హల్లెలూయా. ఆ మందిరానికి పోతున్న వాడు కైని చేస్తున్నాడు అయ్యగారు, వాడి పిలుపు వేరు, నీ పిలుపు వేరు. నీవు జీవము కలిగిన దేవుని సంఘంలో నాటబడ్డావు, సత్తువ కలిగిన భూమిలో నాటబడ్డావు, కంచె కలిగిన తోటలో నువ్వు నానబడ్డావు. నీ ఉపదేశం వేరు, నువ్వు పొందుతున్న ఉపదేశం వేరు, నువ్వు పొందుతున్న శైవ సందేశాలు వేరు, నీ కాపరిగా ఉన్న సేవకుని ప్రతిష్టత వేరు, నువ్వు స్థిరపైన నువ్వు నాటిన సంఘం యొక్క సిద్ధాంతం వేరు. వాడిని చూసి నువ్వెందుకు పాడైపోతున్నావు? వాడు వేస్తున్నాడని, వాడు చేస్తున్నాడని. వాడు వేరు, వాడు ఎన్నికలో లేనివాడు, వాడు ఏర్పాటులో లేనివాడు, వాడు తృణీకరించబడినవాడు. దేవుడు వాడిని విడిచిపెట్టాడు. దానికనే వాడు కైని చేస్తాడు, గుట్కా చేస్తాడు, తాగుతాడు, డొలుతాడు. దేవుడు వాడిని మాట్లాడు, దేవుడు వాడిని గద్దించడు. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కనుక ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు నిత్య నరకాన్ని వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఈ లోకానికి, ఈ గ్రామానికి మాదిరిగా ఉండాలని దేవుడు జగతికి పునాది వేయబడకుందే నియమించుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఓ సేవకునికి ఒక మాట చెప్పనా, నీ పిలుపు వేరు,
ఆమేన్ చెప్పండి. నీ పిలుపు, నీ కుటుంబం యొక్క పిలుపు వేరు. దేవుడు సహించడు. నీ నాలుక అపవిత్రమైతే దేవుడు సహించడు. పిల్లారా, పిలుపులో ఉన్న నీవు అపవిత్రమైతే దేవుడు సహించడు. పిలుపులో ఉన్న నీవు, ఏర్పాటులో ఉన్న నీవు నీ నాలుకను అపవిత్రపరుచుకుంటే దేవుడు సహించేవాడు కాదా ఆయన? ఎందుకు పెడుతున్న నాలుక పదును? ఎందుకు తొందరపడి మాట్లాడుతున్నావు? ఎందుకు గాయాలు చేసే మాటలు మాట్లాడుతున్నావు? ఎదుటి వ్యక్తిని బాధపరిచే మాటలు మాట్లాడుతున్నావు? నీ పిలుపు వేరు కదా, నీ దర్శనం వేరు కదా, నీ ఏర్పాటు వేరు కదా, నువ్వు ఉండబోయే స్థలం వేరు కదా. మరి ఎందుకు నీ నోట దయ కలిగిన మాటలకు బదులు కఠినమైన మాటలు వస్తున్నాయి? ప్రేమ కలిగిన మాటలకు బదులు ఇతరులను గాయపరిచే మాటలు వస్తున్నాయి. ఆదరణ కలిగించే మాటలకు బదులు మనుషులను తృణీకరించే మాటలు ఎందుకు వస్తున్నాయి? నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడవైతే, మరలా చెప్తున్నాను, నీ కత్తి నీ వరలో పెట్టు. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? నీ కత్తి నీ వరలో పెట్టు. రెండవదిగా చెప్తాను, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. యోబు గ్రంథం తర్వాత మీ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు బైబిల్ ఎవరు తీయొద్దు, నా వైపు చూస్తూ వినండి. యోబు గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటో తెలుసా? కత్తి, ఖడ్గము దైవజనుడు దేనికి పోల్చాడంటే కోపం. చెప్పండి ఏంటిది? రెండోది కత్తి అంటే ఏంటి? కోపం. ఫస్ట్ వన్ ఏంటి? కత్తి అంటే ఏంటి? కఠినమైన మాట. రెండోది ఏంటి? కత్తి అంటే చెప్పండి. కత్తి అంటే ఏంటి? కోపం. ఫీజు కట్టే పని లేదు. దేనికి? కోపానికి. హల్లెలూయా. ఒంటి కాళ్ళ మీద వస్తారు. దేనికి? కోపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటాడు, నిజంగా నువ్వు దేవుని ప్రేమించేవాడవేనా? నిజంగా నీకు దేవుడు అంటే ప్రేమ ఉందా? దేవుడిని ప్రేమించే వారి దగ్గర ఏముండకూడదు తెలుసా? కోపం. చెప్పండి, ఏముండకూడదు? చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, త్వరితంగా చదవాలి, మౌతులో చదవాలి. 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. 3:8. కొలస్సీ 3:8. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణను, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. చాలమ్మా. చెప్పండి ఏం చేయాలట? విసర్జించుడి. దేన్ని విసర్జించాలట? కోపం. చెప్పండి దేన్నండి? మాట్లాడరే. దేన్ని? ఈ సందేశం దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? అందరికి ఇచ్చాడు. యేసయ్య. చెప్పండి అందరికి ఇచ్చాడా? యేసయ్య కొండ మీద ఉపదేశం అందరికి ఇచ్చాడు. యేసయ్య కొండ మీద చెప్పిన 3 అధ్యాయాల్లో అందరికి ఇచ్చాడు. కానీ యేసయ్య ఈ సందేశాన్ని అందరికి ఇవ్వలా. తనను ప్రేమిస్తున్న పేతురయ్యకి సందేశాన్ని ఇస్తున్నాడు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నీ కత్తు వరలో పెట్టు. నేను చెప్తున్న మాట తెలుసా? ఈ సందేశం అందరి కాదు, అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్న నీకు దేవుడి సందేశాన్ని ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక పేతురయ్యతో మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కత్తి నీ వరలో పెట్టు. నీ కత్తిని వరలో పెట్టు అంటే కఠినమైన మాటలు, చులకన కలిగిన మాటలు, లూజు కలిగిన మాటలు మాట్లాడొద్దు. నీ నాలికని అపవిత్రత పరుచుకోవద్దు. బూతులు, సరసోక్తులు, తర్వాత కింద వచ్చిన చదువుకుంటూ వెళ్తే బూతులైనను సరసోక్తులైనను. అసలు నువ్వు ఎన్నుకున్న సంఘం ఏంటి? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? హలో, ఆయన మాటల్లోనైనను, చూపులోనైనను, ప్రవర్తనలోనైనను ఎక్కడ పాపము లేనివాడు ఆయన. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని లోకానికి సవాలు విసిరిన పరిశుద్ధ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. పరలోకంలో కూడా ఆయన ఆరాధిస్తున్నాయట 6 రెక్కలు కలిగిన దేవదూతలు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయట, 2 రెక్కలతో దేహాన్ని కప్పుకున్నాయట, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఆయన ఆరాధిస్తున్నాయట. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మాటలో పరిశుద్ధుడు, చూపులో పరిశుద్ధుడు, ఆలోచనలో పరిశుద్ధుడు, క్రియలలో పరిశుద్ధుడు, వస్త్రధారణలో పరిశుద్ధుడు, నిలువెల్లా పాపము తగలని, పాపము చేయని, పాపమే లేని పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయ్యగారు ఎప్పుడు అంటారు, పులి కడుపున పిల్లి పట్టదురా. హల్లెలూయా. పులి కడుపున ఎక్కడైనా పిల్లి పడద్దా? మాట్లాడరే. పులి కడుపున ఏం పడద్ది? పులే పడద్ది. మరి ఆ పరిశుద్ధిని కడుపున పుట్టిన వాళ్ళం మనం.
ఆయన రక్తం చేత కడగబడిన వారం మనం ఎలాంటి వారం అయి ఉండాలి? హలో, ఎలాంటి వారం అయి ఉండాలి? మన తండ్రి ఎవరు? మాట్లాడరండి. మన తండ్రి ఎవరు? పరిశుద్ధుడు. ఆమేన్. మాటలో, క్రియలో, ఆలోచనలో, తలంపులో, నడవడికలో మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. ఆయన 10 మందితో తిరిగిన వాడు కాదు, 10 మందితో నాట్యం ఆడిన వాడు కాదు. ఆయన పాపమే లేనివాడు. ఆయన స్తోత్రం కలుగును గాక. పాపం ఎరగని వాడు ఆయన. ఆయన కడుపులో ఉండి పుట్టినవారు, ఆయన రక్తము చేత క్రొత్త జన్మలో ఆయన రక్తములో నుండి పుట్టినవారు మనం. హల్లెలూయా. మరి నీవెలా పరిశుద్ధుడు అయి ఉండాలి? నీవెంతటి పరిశుద్ధుడు అయి ఉండాలి? స్తోత్రం చెప్పండి. ఆయనంత పరిశుద్ధుడు, నీ లోపల కూడా ఆ పరిశుద్ధత చెప్పండి. హల్లెలూయా. ఉండాలి బ్రదర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటి చెప్పాను కదా, కోపం, కత్తిపోటి వంటి మాటలు. రెండోది ఏంటి? కోపం. హల్లెలూయా. బైబిల్ రాయబడిన మాట ఏంటి? కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. 4వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీ 4:26. ఎఫెసు 4:26. కోపపడుడు గాని పాపము చేయకుడి. పాపము చేయకుడి. కోపము ఈజ్ ఈక్వల్ టు పాపం. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తామో తెలియదు మనకి, అవునా కదా? కోపం వచ్చినప్పుడు భార్యని ఏ మాట అంటామో తెలియదు, భర్తని ఏ మాట అంటామో తెలియదు, అమ్మని ఏ మాట అంటామో తెలీదు. ఎందుకు వస్తుంది ఆ కోపం నీకు? ఎందుకు వస్తుంది? దేవుణ్ణి ప్రేమించేవాడవైన నీ కంట్రోల్లో నువ్వు ఉండాలి, ఆత్మ పరిధిలో నువ్వు ఉండాలి. కొంతమంది అంటారు, అయ్యగారు కోపం వచ్చినప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అయ్యగారు ఏమంటారు చెప్పండి? కోపం వచ్చినప్పుడు ఏం చేసుకోలేకపోతున్నారట? కంట్రోల్ చేసుకోలే. ఆ క్షణం ఏం జరుగుతుందో మాకు అంటే అర్థం ఏంటి? నిన్ను ఎవరు ఏలుబడి చేస్తున్నారు? నిన్ను ఎవరు లీడ్ చేస్తున్నారు? రిమోట్ కార్ ఉంటుంది. రిమోట్ కారు ఎంతమంది చూశారు? రిమోట్ కారు అదేంటి? అది దాని ఇష్టం వచ్చి వెళ్ళడానికి లేదు. చేతిలో ఒకడు ఉంటాడు, వాడి చేతిలో రిమోట్ ఉంటుంది. అది ఎటు వెళ్ళమంటే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తా రిమోట్ కారు. మాట్లాడరే, దాని ఇష్టం వచ్చి పోద్దా? వెళ్ళదు. దాన్ని కంట్రోల్ ఒకటి చేతిలో ఉంటుంది. వాడు ఏం చేస్తాడు? దాన్ని కంట్రోల్ చేస్తాడు. లెఫ్ట్కి వెళ్ళమంటే లెఫ్ట్కి వెళ్తాడు, రైట్కి వెళ్ళమంటే రైట్కి వెళ్తుంది. అట్లాగా నీ జీవితాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? కోపమా? పాపమా నిన్ను కంట్రోల్ చేసేది? కోపమా నిన్ను కంట్రోల్ చేసేది? హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ మన మీద ప్రభుత్వం చేయునుగాక. దేవుని ఆత్మ మనల్ని నడిపించునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడుదునుగాక. దేవుని ప్రేమించే నీ జీవితంలో పాపం ఏలుబడి చేయకూడదు. దేవుని ప్రేమించే నీ జీవితంలో కోపం ఏలుబడి చేయకూడదు. మళ్ళా చెప్తున్నాను, ఒక ఆత్మీయునికి కోపము తగదు. కోపము నియంత్రించుకునే కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేయునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోపము వలన ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి ప్రియులారా. ఏశావు కోపం తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. అప్పటి వరకు ఇస్సాకు కుటుంబం ఎంత సమృద్ధిగా బ్రతుకుతుంది తెలుసా? ఎంత సంతోషంగా బ్రతుకుతుంది తెలుసా? కానీ ఆ ఇంట్లో ఒకడు కోపం కలిగిన వాడు ఉన్నాడు. ఎవడు? ఏశావు. మహామూర్ఖుడు. అతని గురించి రాయబడే మూర్ఖుడు, అతడు కోపగాడు. ఎవడట? కోపగాడు. అప్పటి వరకు అన్నదమ్ములు, అమ్మ నాన్న అందరూ కలిసి బ్రతికేవాళ్ళు. ఎప్పుడైతే యాకోబు ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, వెంటనే అమ్మంటుంది, ఒరే నాన్న యాకోబు, మీ అన్న ఏశావు కోపం కలిగిన వాడు కోపం వస్తే ఏం చేస్తాడో తెలీదు. వాడు కోపం వస్తే నిన్ను కొడతాడు, నీ తగలబాగలు కొడతాడు, నీ కాలు తిరగ కొడతాడు, అవసరమైతే నిన్ను చంపేస్తాడో నాకు తెలియదు. నాకు పుత్ర శోకం కలగకున్నట్లు నువ్వు త్వరగా వెళ్ళిపో, పారిపో, నీ మామ దగ్గరికి వెళ్ళిపో. మీ అన్న వస్తాడు. మీ అన్నకి నువ్వు చేసిన ద్రోహం తెలిస్తే వాడు కోపపడతాడు. వాడు కోపం ద్వారా నేను పోగొట్టుకోవడానికి నేను ఇష్టపడట్లేదురా. వాడు కోపం వస్తే ఏం చేస్తాడో తెలియదు. టీవీ బగలు కొడతారో తెలియదు. కొంతమంది కోపం వస్తే సెల్ ఫోన్ బగలు కొడతారో తెలియదు, ఈ బగలు కొడతారో తెలియదు. హల్లెలూయా. ఎందుకు? దేవుని నమ్మని వారి జీవితంలో అట్లాగే జరుగుతున్నాయి. గొడవలు కోపంతో జరుగుతున్నాయి. మరి దేవుని నమ్మిన, దేవుని ప్రేమించే నీ కుటుంబంలో కూడా అల్లర్లు జరగాల? హలో, దేవుని ప్రేమిస్తున్న నీ కుటుంబంలో, నీ దాంపత్యంలో ఎందుకు ఆ గొడవలు, ఎందుకు ఆ కోపాలు, ఎందుకు ఆ ఇద్దరికి భార్యాభర్తలకు మధ్య ఆ వివాదాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు భార్య మీద చేసుకుంటున్నావు? ఎందుకు భర్త మీద చేసుకుంటున్నావు? నువ్వు వేరు కదా, నీ పిలుపు వేరు కదా, నీ ఏర్పాటు వేరు కదా, నీ దర్శనం వేరు కదా. లోక సంబంధుల కంటే వాడికి తెలియదు, జ్ఞానం తెలియదు. దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు. వాడంటే తిరిగి వస్తాడు, వాడంటే ఒకసారి భార్యను కొడుతున్నాడు, ఓకే. వాడంటే కోపడుతున్నాడు, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నాడు. వాడంటే రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, ఓకే. మరి దేవుణ్ణి ప్రేమించే నీ కుటుంబంలో ఎందుకమ్మా గొడవలు?
దేవుణ్ణి ప్రేమిస్తున్న మన కుటుంబంలో ఎందుకు గొడవలు? కోపం. కారణం ఏంటి తెలుసా? కోపం. చెప్పండి, ఏంటి తెలుసా? కోపం. ఎందుకు తగ్గాలి? నేను తగ్గను. ఆ ఒక మాట అంటే నువ్వు 2 మాటలను, ఆ 3 మాటలు అంటే నువ్వు చేసుకుంటావు. ఇంత కాస్త ఎంత అవుతుంది చెప్పండి? ఇంత గొడవ అవుద్ది. నిజంగా నువ్వు దేవుని ప్రేమించేవాడివేనా? హలో, నిజంగా ప్రేమించేవాడివైతే ఒక మాట అంటే పడు. నీ భార్య ఒక మాట అంటే పడు, పర్వాలేదు. నీ భర్త ఒక మాట అంటే పడు, పర్వాలేదు. దేవుడు అంటాడు, కోపపడు కానీ పాపము చేయకుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవండి 3వ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉండి 5 నిమిషాల వాక్యాన్ని ముగిస్తాను, టైం అయిపోతుంది. లేవియాకాండం 26వ అధ్యాయం 25వ వచనం. 26వ అధ్యాయం 25వ వచనం. లేవియాకాండం 26, 25. 26, 25. మా మీదికి ఖడ్గమును రప్పించదును. ఖడ్గము రప్పించదను. అది నా నిబంధన విషయమే ప్రతిదండన చేయును. ప్రతిదండన. ఖడ్గము = ప్రతిదండన. అందరు చెప్పండి, ఖడ్గము. అందరు చెప్పరే, ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, ఖడ్గం అంటే ఏంటి? ప్రతిదండన. హల్లెలూయా. 3వదిగా ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే వారి దగ్గర ఏముండాలి అంటే ప్రతిదండన ఉండకూడదు. హల్లెలూయా. చెప్పండి, ఏమి ఉండకూడదు? ప్రతిదండన. అయ్యగారు, ఫస్ట్ నేనేం అనలేదు అయ్యగారు, మొదట వాళ్ళే అన్నారు. వాళ్ళు అన్న తర్వాతే నేను నోరు చేసుకున్నాను. ఓహో, వాళ్ళు అన్నారని, వాళ్ళు చేశారని నువ్వు చేసావా అంటే అర్థం ఏంటి? వాళ్ళు అన్నదానికి నువ్వేం తీర్చావు? తీర్పు తీర్చావు. వాళ్ళు అన్నదానికి నువ్వేం చేసావు? ప్రతిదండన. చెప్పండి, ప్రతిదండన చేసావు. రోమిలకు రాసిన పత్రికలు వేసే ఒక మాట అన్నాడు, చదవండి. 12వ అధ్యాయం 19వ వచనం. రోమా 12:19. ముగిస్తున్నాను. 12:19. ప్రియులారా, మీకు మీరే నోట్ చేసుకోండి. ఈ మాటలు మీ హృదయాల్లో రాయబడాలి. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకొనుట నా పని. ఎవరి పని చెప్పండి? పగ తీర్చుకోవడం నీ పని కాదు. హలో, పగ తీర్చుకోవడం నీ పని కాదు. దేవుని ప్రేమించే వారి దగ్గర ప్రతిదండన ఉండకూడదు. అయ్యగారు, వాళ్ళు అన్నారని నేను అన్నాను అయ్యగారు, వాళ్ళు చేశారని నేను చేశాను అయ్యగారు, వాళ్ళు తిట్టారని నేను తిట్టాను అయ్యగారు. ప్రభు అంటాడు, దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుకునుట నా పని. హల్లెలూయా. నేను పగ తీర్చుకుంటాను. పరిశుద్ధులకు వ్యతిరేకంగా నీవు దేవుణ్ణి ప్రేమించు వాడవైతే నీవు దేవుని ప్రేమలో పరిపూర్ణతలోనికి రావాలి. నిన్ను అనేవారి మీద, నిన్ను తిట్టేవారి మీద, నీ మీద నేరాలు వేస్తున్న వారి మీద, అబండాలు వేసుకునే వారి మీద పగ తీర్చుకునే పని దేవునిది. హల్లెలూయా. ఆయన వ్యాజ్యం పడతాడు నీ పక్షంగా. దేవుడు అంటే నాకు చోటు ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వు. దేవునికి అవకాశం లేకుండా వాళ్ళు అన్నారని నీవే మాట అంటున్నావు. నీ నాలుగు పాపాన్ని అంటించుకుంటున్నావు, నీ తలంపులకు పాపాన్ని చేర్చుకుంటున్నావు, నీ హృదయంలోనికి పాపాన్ని చేర్చుకుంటున్నావు, ఎదుటి మీద ద్వేషాన్ని పెట్టుకుంటున్నావు, ఎదుటి వ్యక్తి మీద నీ హృదయంలో చెడు భావాన్ని పెట్టుకుంటున్నావు. కారణం ఏంటి? ప్రతిదండన నీ దగ్గర ఉంది. నువ్వు ప్రతిదండన చేయొద్దు. నువ్వు దేవునికి నివాస స్థానంగా ఉండు చాలు. హల్లెలూయా. దేవుడు నివసించే చోటుగా నువ్వు బ్రతుకు చాలు. దేవుని ప్రేమించే వ్యక్తిగా చాలు. ప్రభు అంటాడు, నీ మీద తిరుగుబాటు చేస్తున్న వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయి. ప్రభు అన్నాడు, ఏమన్నాడు? విజ్ఞాపన. యెషయా గ్రంథం 51వ అధ్యాయం చూడండి. ఆఖరిగా ఒక రిఫరెన్స్ చూడండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం ఆఖరి వచనం. నిన్ను బాధపరచు వారి చేతిలో 53:12. 53వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మరణము నొందినట్లుగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంచబడినవాడాయను, అనేకుల పాపమును భరించుచు. ఆ మాట నోట్ చేసుకోండి. తిరుగుబాటు చేయి వారు గూర్చి విజ్ఞాపన చేసెను. ఎవరి గురించట? తిరుగుబాటు చేసిన వారిని గురించి ఏం చేశాడు యేసయ్య? విజ్ఞాపన చేశాడు. వాళ్ళు తిరుగుబాటు చేశారని యేసయ్య తిరుగుబాటు చేశాడా? చెప్పండి. వాళ్ళు తిరుగుబాటు చేశారు, యేసయ్య తిరుగుబాటు చేశాడా? వారు అన్నారు, యేసయ్య అన్నాడా? అనలేదు. తండ్రి, గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడినట్లుగా నీ చిత్తము నా జీవితం నెరవేర్చబడాలి. హల్లెలూయా. అన్నవారిని యేసయ్య ఎప్పుడు అనలేదు పిల్లారా. దేవుడు అంటున్నాడు, నాకు చోటీయుడి. మిమ్మల్ని అంటున్న వారి విషయంలో నేను పగ తీర్చుకుంటాను, నేను వ్యాజ్యం ఆడతాను, నేను న్యాయం చేస్తాను. మీరెందుకు జోక్యం చేసుకున్నారు? నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవాడవైతే దేవుని విషయమై ఒక నింద వస్తుంది, నీకు ఒక భాగ్యం. ఆమెను చెప్పాలా? ఎవరు
హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవాడవైతే దేవుని నిమిత్తమైన, వాక్యము నిమిత్తమైన, సేవ నిమిత్తమైన, సంఘము నిమిత్తమైన నువ్వు ఒక నింద పడాల్సి వస్తుందంటే అది నీకు ఒక భాగ్యం. దేవుడు అందుకు పాత్రునిగా నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలయ్య అంటాడు, నింద నాకు ఒక భాగ్యం. హల్లెలూయా. నింద భాగ్యం. ఎందుకు నిందపడ్డాం? మనం తప్పు చేసి నిందపడలా, అవమానం చేసి పనికి మాలిన కార్యాలు చేసి మనం నిందపడలేదు. సజీవమైన దేవుని కొరకు నిలబడ్డాం కాబట్టి నిందొచ్చింది. సంఘం కొరకు నిలబడ్డాం కాబట్టి నిందొచ్చింది. ఓకే, ఆ నింద నీకు ఒక భాగ్యం. ఆ నిందకు తగిన రెట్టింపు బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు ఎవరి విషయంలో ప్రతిదండనం చేయొద్దు, ఎవరి విషయంలో నీ వ్యాజ్యం ఆడొద్దు. మరలా చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించే నీ కుటుంబంలో వ్యాజ్యాలు వినబడకూడదు, వ్యాజ్యాలు వినబడకూడదు. దేవుణ్ణి ప్రేమిస్తున్న కుటుంబాల మధ్య వ్యాజ్యాలు ఉండకూడదు, వ్యాజ్యాలు ఉండకూడదు. మనం అందరం దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళం. నా మీద నీకు ఒకవేళ ఆయాసం ఉంటే దేవునికి అప్పగించు, నీ మీద నాకు ఒకవేళ అంటే దేవునికి అప్పగించుకుంటాను. మనకు మధ్య మాటల యుద్ధం జరిగిందనుకో, అక్కడ ఏం జరుగుతుంది? దేవుని నామానికి అవమానం వస్తుంది. అరే మందిరానికి వెళ్తున్నారా, దేవుని మందిరం, జీవం కలిగిన మందిరం అంటున్నారు, ఉపదేశం కలిగిన సంఘం అంటున్నారు. ఏది వాళ్ళ ప్రవర్తనలో మార్పు లేదు, వారి మాటలో మార్పు లేదు, వారి క్రియలో మార్పు లేదు. మనలో మార్పు చూస్తేనే లోకం మనల్ని వెంబడిస్తుంది. హల్లెలూయా. అవునా కాదా? జానకిరామన్న, మనలో మార్పు చూస్తేనే మన లోకం వెంబడిస్తుంది. మనలో మార్పు లేకపోతే పౌలయ్య అంటాడు, ఒకప్పుడు హింసకుడును, దోషకుడును, హానికరుడును. అవును, నిజమే. ఒకప్పుడు మనందరి బతుకదే, నా బతుకుడదే. ఒకప్పుడు హింసకుడిని, దోషకుడిని, దేవుని గాయపరిచిన వాడిని, దేవుని ఆయాసపరిచిన వాడిని, ఇప్పుడు దేవుని పోలికలోనికి మార్చబడాలని అనుదినము అనుక్షణము ప్రయాసపడుతున్నవాడని. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాంటివి ఉండదు మనకి. ఒకప్పుడు చేసిన క్రియలు మన దగ్గర ఉండకూడదు. హల్లెలూయా. ఒకప్పుడు గొంగర పురుగు ఎలా మారిందట? సీతాకోక చిలుకగా మారింది. చూశారు ఎప్పుడైనా గొంగళ పురుగు ఎలా మారింది? సీతాకోక చిలుక మళ్ళా గొంగర పురుగు ఎప్పుడైనా మారిందా? అరే, నన్ను రెచ్చగొట్టావంటే లోపల ఉన్నాడు, బయటకు ఎందుకున్నాడు లోపల నీ జీవితంలో? ఇంకా హల్లెలూయా. రెచ్చగొడితే బయటకు వచ్చేస్తాడా బయటికి? రెచ్చగొట్టమాకు. చాలామంది అంటారు భార్యని, నన్ను రెచ్చగొట్టమాకు ఎన్న మేకంగా చూస్తున్నావు అంటదా మేక? హల్లెలూయా. పాతోని పెట్టుకోవద్దు లోపల. హల్లెలూయా. గొంగరు పురుగు దర్శి నుండి, నీచమైన దర్శి నుండి దేవుడు మనల్ని సీతాకోక దశలోనికి తీసుకొచ్చాడు, సౌందర్యమైన దశలోనికి తీసుకొచ్చాడు. మరలా నీచమైన బతుకులోనికి వెళ్ళొద్దు, ఆ గొంగరు పురుగు బతుకులోనికి వెళ్ళొద్దు. దేవుడు నిన్ను ఏర్పాటులో ఉన్నావు కనుక, నువ్వు ప్రణాళికలో ఉన్నావు కనుక, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు దేవుడిని ఏర్పరచుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమార్థమై ఎన్నిక చేయబడ్డాం మనం, దేవుని కొరకు ఎన్నిక చేయబడ్డాం మనం. ఆమేన్ చెప్పండి. మన నోట, మన దగ్గర ఏముండకూడదు అంటే కత్తి ఉండకూడదు. చెప్పండి, ఏముండకూడదు? పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమించువాడవా? ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. అందరిలా కాదు, అందరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువా, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. మరి నీ దగ్గర కత్తి ఎందుకుంది? హల్లెలూయా. ఏమన్నా నీ దగ్గర కత్తి ఎందుకుంది? ఎందుకు ఆ కఠినమైన మాటలు వస్తున్నాయి? ఎందుకు వ్యాజ్యం ఆడుతున్నావు? ఎందుకు నీ నాలుకకు పాపాన్ని అంటించుకుంటున్నావు? నువ్వు దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తే, అందరికంటే ఎక్కువ కానుకిస్తే వాడు దేవుణ్ణి ప్రేమించేవాడు అని బైబిల్ చెప్పలా. అందరికంటే ఎక్కువ కాను కాదు, అందరికంటే ఎక్కువగా పరిశుద్ధతలో సాగడానికి ప్రయాసపడు, యథార్థతలో ఉండడానికి ప్రయాసపడు, వాక్యానికి లోబడడానికి ప్రయాసపడు. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉన్న స్థలంలో మోకరిద్దాం.